ప్రస్తుత ప్రభుత్వ నేతలు అది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పురంధేశ్వరి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు ప్రతి నోట ప్రతి చోట సందర్భం ఉన్నా సందర్భం లేకపోయినా కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడాను ఆర్థికంగా విధ్వంసకరమైందని, అప్పులు మొదటేమో ఎన్నికల ముందు, ఎన్నికలైన తర్వాత కొద్ది రోజులు 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం నాశనం అయిందని చెప్పి కొద్ది రోజులు పాటపాడారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 11 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు, ధ్వంసం చేశారని చెప్పారు. తర్వాత 10 లక్షల కోట్లు స్లోగా. ఈ మధ్యలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ అప్పు 6 లక్షల కోట్ల రూపాయలని ఆమె చెప్పినా కూడా, కూటమి అధినేత చెప్పినా కూడా లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడిగా సృష్టించాలని, ఆర్థికంగా నాశనం చేశారని, వాళ్ళు చేసినటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడాను ఎగరగొట్టాలని ప్రతి సందర్భంలోనూ వాళ్ళకు తోడైనటువంటి ఎల్లో మీడియా అయితే వాళ్ళ కూతలు, వాళ్ళ రాతలు చూస్తే అబ్బా శ్రీలంక అయిందని ఒకరంటారు, ఒకరేమో ఇంకో దేశం అయిందంటారు, ఇంకొకరు అడుగు తింటున్నారు ఆంధ్రప్రదేశ్ అంటారు. ఇన్ని రకాలుగా రాసిన కూతలు. ఏదో అంటారు కదా, ఒక అబద్ధం అనేటువంటిది నిజం అనేటువంటిది గడప దాటే లోపల అబద్ధం అంతా ఊరు చుట్టన్నట్టు వీళ్ళ మాటలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలంగా సృష్టించేసి చెప్పారు.